ఏం పేరు పెద్దాయన? నా పేరు యాదగిరి. బాగున్నది అదే. రైతు బంధు పడ్డా? రైతు బంధు లేదు, ఏం లేదు. అంతా గోస సాయం ఉన్నది మనుషులతో. ఇంత ఏమైందా? నేను 3 సార్లు వేసాను. 3 సార్లు లేదు, 2 సార్లు లేదు. ఇంకేమన్నది మన ఇప్పుడు ఎత్తనంటాడు. ఇంకా టైం అయిపోయా. టైం అయిపోయినాక ఆయన వేసేం లాభం, ఉండేం లాభం. అది పోయింది. అప్పుడు బోనస్ ఎత్తానంటే అప్పుడు బోనస్ బంద్ పెట్టిండు, ఇప్పుడు బోనస్ ఇచ్చిండు, ఇప్పుడు రైతు బంద్ పెట్టిండు. 20 బత్తాలు ఇచ్చిండు. లైన్ కడదామని కదా, లైన్ లేదు. ఇప్పుడు బుక్ చేసుకోవాలన్నట, ఆన్లైన్లో బుక్ చేసుకుంటే. మీరు బుక్ చేసుకున్నారా మొబైల్ నుంచి? మొబైల్ నుంచి ఎక్కడ బుక్ చేసుకుని పడైంది. అది ఎట్లా బుక్ చేయాలో ఏం కదా అని తెలుస్తలేదు. మరి రేవంత్ రెడ్డి ఏమంటాడంటే, ఇప్పుడు యూరియా షాప్ కూడా ఎవరు నిలబడదు, అందరూ ఫోన్లోనే బుక్ చేయాలి అంటాడుగా. మరి ఫోన్లో బుక్ చేస్తే వాడి ఇంటికి వచ్చేస్తాడా? రేవంత్ రెడ్డి అనగానే మాట అనగానే అయిపోయిందా? మాట అనగానే అయిపోతుందా? మనం లైన్లో కట్టవద్దా? లైన్ ఉండాలనే. వాళ్ళు పిలిచినప్పుడల్లా ఇవాళ ఊరికి తీస్తాను, లారీ వస్తుందంటే పోతే కథం. ఆ లారీకి 4గురికి తిరుగుతారు. రాజకీయ నాయకులే సటుకు రాసుకుంటాండ్రి. మనకు రేపు రాపు అంటాడు. ఇప్పుడు 24 గంటలు కరెంట్ వస్తుందా మీకు? 24 గంటలు కరెంట్ ఎక్కడ పడింది? పొద్దున పోయింది, 3 గంటలు పోయింది, పోయి పొడిచింది. ఇదాకా అన్నీ ఉన్నాం ఆ ట్రాక్టర్ కోసం. కరెంట్ ఆడున్నది, కరెంట్ లేదు, ఏం లేదు. రుణమాఫీ మాపైందా మీకు? రుణమాఫీ 2,50,000 ఉంటే ఇక అవుతుంది అన్నాడు. మొన్న పోతే అయిందని అన్నారు. అదొకటే మాపి అయింది. ఇప్పుడు ఎర్రపల్లి దాకరు మీరు ఇప్పుడు ఉన్న రోజులు మంచిగా సహాయకరం చేసిండు, మంచిగా అన్ని అందినాయి. ఇప్పుడు అమెరికా నుంచి మేడం వచ్చింది కదా, అమెరికా నుంచి మేడం వస్తే ఆయనలో ఎట్టొస్తుందో ఎక్కడి నుంచి పోతుందో మాకు చూసుడు లేదు. ఏమైతే ఎప్పుడైనా దయాకర్ రావు వచ్చాడు అన్న పేరే, కానీ ఆ మేడం వస్తుందా అసలు వస్తలేదా అన్నది. ఇప్పుడు గెలిచిన కాడి నుంచి ముఖం చూడలే ఎక్కడ. అసలు మొన్న వచ్చిందని మా తండకు కథ ఇటు వచ్చాట ఆయన ఏమున్నా ఏం మాట చేస్తానంటే ఏ పనులు అయ్యి ఎక్కడక్కడనే ఉన్నాయి. ఇప్పుడు ఎర్రపల్లి దాకరు పోయిన గవర్నమెంట్ నుంచి ఏమైనా పనులు చేసిండు? లేవు, ఏం లేవు. పనులు చేసిండు ఎర్రపల్లి దాకరు? అప్పుడు ఎర్రపల్లి దాకరు అప్పుడు చేసినాడు, ఎవరు చేయలేదు ఇక్కడ. ఆయన మొత్తం కాదు, మొత్తం దోచుకు తింటున్నాడు అది ఇది అంటుంది కదా. అది ఎవరో తెలియని మనుషులు రాజకీయంగా పోటీగా వచ్చినాయి అంటారు. నీది అంటారు, నాది ఇక మేడం వచ్చింది ఏ బ్రహ్మాండంగా చేస్తుంది. పాలవాడి సోన గుట్ట అక్కడ ఇంత పని వెనకబడ్డ పని అట్టే ఉండిపోయింది. ఏం పని ఎక్కడ అయింది? అంతే ఉంటుంది ఎక్కడ దక్కనే పని ఉంటుంది. పోతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది, తింటూనే ఉంటారు. వాళ్ళ కడుపులు నిండే చూస్తారు. మనకు రైతు ఉన్నదా? అప్పుడు మంచిగా ఇట్లా పోయి అట్లా ఊరి వస్తాలైనా డిఏ బత్తాలు ఏదైనా వేసుకొని ఊరికి వచ్చేది. అప్పుడు దొరికేదా? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు దొరికేది, సూపర్ దొరికేది. ఇప్పుడు ఊరియా బత్తాలు లేవు, ఏం లేవు. సచ్చుడు ఇదాకా కరెంట్ లేదని కరెంట్ కోసమేనా? ఇలా ఊరి బత్తా పోదా అంటే ఇప్పుడు ఆన్లైన్ ఉంటుంది. నాకు చదువు రాదా, ఏం రాదా, ఎట్లా బుక్ చేయాలి? నీ అసలు అడిగితే మీరు గెలిపించుకున్నారు. మీరు గెలిపించుకున్నాం అంటే అప్పుడు ఏదో సరి వచ్చింది అది ఇది అని అంటే గెలిపించుకున్నాం. ఇప్పుడు మంచిగా చెప్తాను. ఇంకేమన్నా కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండేనా? ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన మంచిగా ఉండే. ఎందుకంటే ఊరియా బత్తాలకైనా పెట్టుబడులకైనా అన్ని రైతు బంధుకైనా టైం వచ్చిందంటే అన్ని పడేది, ఊరికే తెచ్చుకునేది. అట్లా పోయి ఇట్లా ఊరియా బత్తాలు అనేది ఊరికి వచ్చేది, చేసుకునేది. ఇప్పుడు ఇట్లేదే అట్లేదే మధ్య రకంగా ఉన్నది రైతు బంధు. మీకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం వస్తుందా? తులం బంగారం లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. ఏమైంది అంత మాట ఒకసారి ఇది చూడలేదే. ఇట్లా వచ్చి ఎవరైనా చెప్పమని చెప్తాను. అట్లా మేము చెప్పండి చెప్పేటోళ్ళం అంటే అట్లా మంచిగా రైతుకు నేర్పడం రైతే అందరికి కూడా నేర్పుతారు. కానీ ఇప్పుడు ఆడవాళ్ళకు 25,000 ఇస్తా అంటారు, నెలకు ఇచ్చిండా? అవి కూడా లేవుగా, 25,000 లేవు, ఏం లేవు. 4,000 పెన్షన్ ఇస్తాను. 4,000 లేవు, అదే 2,000 ఇస్తాడు. ఆ 2,000 అయినా 2,000 లేదండి. 2,000 ఎవరు ఇచ్చారండి? ఎవరు దయాకర్ అప్పుడు కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు ఆయన పెంచిండా? ఇస్తానంటే ఇచ్చుడే లేదు, ఏ లేదు. ఇంకా బస్ ఫీరీ పెట్టిండు, బస్ ఫీరీకి లేక ఉరుకుతారు. ఇంకేమున్నది? ఎవరి పాలన మంచిగా ఉండే ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటాను అంటాను రేవంత్ రెడ్డి. ఇక 10 సంవత్సరాలు నేనే ఉంటా అంటే ఆయన అంటాడు. ఆయన ఉంటే మాత్రం రాజకీయం అందరు ప్రజల చేతిలో ఉన్నది, ఆయన చేతిలో ఏముండదు. ఇవన్నీ ఆయన ఒప్పుకొని పోయి ఆయన ఎగదెంగిండ. ఒప్పుకోకుండా కానీ ఇచ్చిండు. ఆయన ఒప్పుకొని పోయి ఇబ్బంది పెడతాడు. ఏం పేరు పెద్ద మనిషి? నా పేరు ఎరకలే. ఎన్ని సంవత్సరాల నుంచి పంట ఇస్తున్నావు? 18 సంవత్సరాలు నేను చెప్తాను. యూరియా దొరుకుతుందా? ఇప్పుడే ఈ సంవత్సరం దొరుకుతుంది. మరి ఇప్పుడు యాప్లో ఇస్తున్నా? ఏమో ఇస్తారేం పోలేదు. ఇక నా చెడు ఖరాబ్ అయింది, నేను బుక్ చేసుకోలేదు, నేను పోలే. మరి ఈ పంటకు వేసినా? మరి ఒకప్పుడు నెల కింద తెచ్చుకున్న బత్తాలు అంటే వేసిన ఊరుకున్నా. నాన్న యూరియా పని చేస్తుందా? మరి కర్ర కూర్చోలేదు కానీ పత్తానే ఇస్తాను. రైతు బంధు పడ్డదానే? పర్లేదు ఇంతవరకు. ఈ సంవత్సరం ఇప్పుడు పడలేదు ఈ పంట. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినంత వరకు ఎన్నిసార్లు పడ్డాయి నీకు? 2 సార్లు వచ్చినాయి. బోనస్ పడ్డాయా? నాకు వడ్లు మా పొలం పెట్టలే. పెట్టలేదా? పెట్టలే.
ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది, కేసీఆర్ పాలన ఎట్లుంది? ఇక ఇద్దరు నడుస్తాను. అప్పుడే వాళ్ళది వాళ్ళు మంచి అంటారు, వీళ్ళు మంచి అంటారు. ఎవరు ప్రభుత్వం వస్తే వాళ్ళు లీడరు వాళ్ళు మంచిది అంటారు. మాకు రైతులకైతే ఒక ఊరే కావాలి. 24 గంటలు కరెంట్ వస్తుందా? వస్తాను. వస్తుందా? పింఛని వస్తుందా మీ బాబుకు? వస్తాను. ఇంత 4,000 ఇస్తుందా? 2,000. 4,000 ఏమో 2,000 ఇస్తాను అందరు. నేను రాగానే 4,000 చేస్తా అది అన్నాడుగా. అన్నాడు కానీ ఇప్పుడు 2,000 వస్తాను ఇస్తాను. కరెంట్ ఫ్రీగా వస్తుంది 24 గంటలు? 20 గంటలు వస్తాను. వస్తుందా? ఇండ్లకు ఫ్రీయే. 200 యూనిట్ కాల్చుకుంటే అది ఫ్రీ వస్తాను. ఇప్పుడు గ్యాస్ వస్తుందా మీకు 500కు? 500 వస్తలేదు. 500 ఏమో అంత అంటాను అందరు. 1,070. 1,070? అవునా? నువ్వు కావాలని చెప్తున్నావా? అబద్ధంగా మొన్న తీసుకుని 1,070 జబ్రగాడ్ ఎస్పీ గ్యాస్. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే, రేవంత్ రెడ్డి వచ్చినాక ఎట్లా ఉండే పనితీరు? ఇక పనులు అందరికీ అయ్యేసేస్తారు కానీ ఒక ఊరి ఇబ్బంది ఉన్నాయి. అవునా? మరి ఇక్కడ ఎమ్మెల్యే పని తీరు ఎట్లుంది మీ ఎమ్మెల్యే? ఇక గెలిచినాడికి పోయింది ఇంతవరకు ఎందుకు ఇక వాళ్ళు ఇక ఏడొస్తారు రాలేదు అసలు? ఇక కట్టిన ఎప్పుడో ఒకసారి వచ్చిపోతారు. టైం ఉండవు చూడవు. మరి దయాకర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే అప్పుడు? మాకు దయాకర్ లేడు. మాది గన్పూర్ నియోజకవర్గం. గన్పూర్ ఇప్పుడు కడియం శ్రీహరి టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో పోయిండుగా, మరి ఎట్లా? ఇక చేస్తున్నా అంటాను, రోడ్డు పోతున్నా అంటాడు, కొత్త రోడ్డు మళ్ళా పనులు చేస్తున్నా అంటాడు. ఇప్పుడు మాత్రం మీకు రైతు బంధు బోనస్ రాలే? మీరు నాటు పెడతలేను. ఓన్లీ మొక్కజొన్నకి. మొక్కజొన్న దీనికి ఇస్తాడు కదా రైతు బంధు? దీని రైతు బంధు ఇవ్వలే, ఈ పండగకి ఇవ్వలే. అప్పుడు వానకాలం వచ్చినాయి, ఇప్పుడు రాలే.